సార్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఆన్ టైంకి వచ్చారు, చాలా థ్యాంక్స్. సార్ ఇది మనం జరిపేది 27వ వర్క్షాప్ సార్ మన అకాడమీలో. ఆల్రెడీ 26 వర్క్షాప్ కంప్లీట్ చేసాం. నియర్లీ 450 స్టూడెంట్స్. అంటే ఫస్ట్ కోవిడ్ పీరియడ్లో ఆన్లైన్లో ఒక 100 మెంబర్స్ తీసాము. తర్వాత ఒక 350 మెంబర్స్ ఆఫ్లైన్, ఇలా క్లాసెస్లో. దాదాపు 450 మంది స్టూడెంట్స్, ఒక 350 మెంబర్స్ దాకా మన వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, డెడికేటెడ్ గ్రూప్, అది మెయింటైన్ చేస్తున్నాము. ఇది వచ్చి నేను చాలా ముఖ్యంగా రెగ్యులర్గా చెప్పేదే, బట్ ఈసారి కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మేము చెప్పించేది ఫస్ట్ ఒక 2 స్ట్రాటజీస్ బాగా అర్థం చేసుకోండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇట్స్ అ ప్రూవన్, అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి మీ క్యాపిటల్ డబుల్ అయిపోతుంది. ఇట్స్ అ ప్రూవన్, అది క్లాస్లో మనం చూపిస్తాము. మరొకటి వచ్చి ఈక్విటీ బాటమ్స్, అది కూడా ఎలా చేయాలి, దానికి రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి అనేది క్లియర్గా చెప్పేస్తాం. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మనం క్లాస్ స్టార్ట్ చేసి 2021 నుంచి దాదాపు ఇప్పుడు ఈ మార్చ్ వస్తే 22 మార్చ్, 23 మార్చ్, 24 మార్చు, 25 మార్చ్, అంటే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అంటే దాదాపు 48 మంత్స్. ఈ 48 రోజులు కూడా ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఆ క్యాపిటల్ ఈరోజు అంటే దాదాపు 3 ఇయర్స్ పైన అయిపోయింది కదా. మ్యాక్సిమం ఒక 3.5 lakhs పెట్టుబడి ఈరోజు ఒక 7 lakhs పైన అయిపోయి ఉంటుంది. అంటే ఇక్కడ చాలా ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ప్రతిరోజు కూడా ట్రేడ్ చేశారు మన స్టూడెంట్స్. డిఫరెన్స్ ఏంటంటే, బయటకి మనకి మనం వచ్చి ధైర్యంగా ట్రేడ్ చేస్తాము, బయట వాళ్ళు వచ్చి భయపడుతూ ట్రేడ్ చేస్తారు. ఒక్కరోజు కూడా మీరు అసలు ఈరోజు లాభ నష్టాలు అనేది క్వైట్ పాసిబుల్, అది ఇట్స్ నార్మల్, అది వచ్చి పార్ట్ అండ్ పార్సల్ మన దీంట్లో. ఈవెన్ దో అవన్నీ బ్రేక్ చేసి మనం ప్రాఫిట్లో వస్తున్నాము. అయితే నేను చెప్పే ముఖ్యమైన పాయింట్ అంటే, ఒక్కరోజు కూడా ట్రేడింగ్ ఆపకుండా ట్రేడ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది మార్కెట్ వాలటైల్గా ఉంది, ఈరోజు నేను ట్రేడ్ చేయలేదు, రేపు చేద్దామా, సరే నెక్స్ట్ మంత్ చేద్దాంలే, కొన్ని రోజులు ట్రేడింగ్ ఆపేద్దాం. ఇది వచ్చి నేను వాళ్ళ తప్పని చెప్పట్లేదు, దర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ దొరకలేదు. బట్ యూ పీపుల్స్ ఆర్ బ్లెస్డ్ అని చెప్తాను. ఈరోజు మీరు వండర్స్ చూడబోతున్నారు ఈ క్లాసు. నెక్స్ట్ నేను అది రేపు ఈవినింగ్ నేను మాట్లాడతాను, మనం ప్రూవ్ చేసామా లేదా అని చెప్పి. థ్యాంక్ యూ.